అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 69 రివ్యూకి స్వాగతం. సడన్గా బిగ్ బాస్ వక్త్ బదల్ గయే, జజ్బాత్ బదల్ గయే, అసలు మొత్తం తిప్పేసాడు ఇలా బిగ్ బాస్. అసలు ఈరోజు తనూజా గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం నిద్ర పట్టని రోజు. అసలు నాకే జాలేసిందండి. ఏంటంటే అలా స్పాట్లో పెట్టేశారేంటి తనూజా గారిని, వీడియోల మీద వీడియోలు. నువ్వు అలా అంటావా, ఇలా అంటావా, అలాగా. అసలు నాగార్జున గారు ఫస్ట్ టైం అండి తనూజా గారిని ఒక స్పాట్లో పెట్టి ఇంత లాంగ్ డిస్కషన్ చేసింది. అండ్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 సుమన్ గారు ఒక విషయాన్ని నేను ఇది అనుకుంటున్నానండి అన్నప్పుడు వెంటనే నాగార్జున గారు సుమన్ చెప్పాడంటే కరెక్టే అని అనకుండా ఆయన చెప్పిన డెసిషన్ రాంగ్ అని చెప్పేసి ఒప్పుకున్నది ఫస్ట్ టైం. అసలు ఈరోజు చాలా అద్భుతాలు జరిగినాయండి. ఈ రోజు వరకు చూసిన సీజన్ 9 ఒకటి, ఈరోజు చూసిన సీజన్ 9 ఒకటి. ఎపిసోడ్ మొత్తం మారిపోయింది, మొత్తం సీజన్. అండ్ కళ్యాణ్ని అందరినీ పాయింట్స్ కరెక్ట్గానే చెప్పారు. అంటే పూర్తిగా రాంగ్ అని ఎవరిని చెప్పలేదు, ఎక్కడెక్కడ రాంగ్ చేశారో అయ్యే చెప్పారు. ఐ అగ్రీ విత్ దట్. అండ్ ఈరోజు మనకి ఒకవేళ మీరు దివ్య ఫ్యాన్స్ అయితే దివ్య తన సైడ్ స్టోరీ మొత్తం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఈరోజు. మీరు తనూజా ఫ్యాన్స్ అయితే తనూజా తన సైడ్ స్టోరీ ప్రాపర్గా. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకొని బర్నీ గారి విషయంలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనే డెసిషన్ మనం తీసుకోవాలి. ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్. సో ఎలా జరిగింది ఏంటి అని మాట్లాడుకునే ముందు, వీఆర్ 500 సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ నో. అసలు అదరగొట్టేస్తున్నారండి. మీ ప్రేమ అభిమానం హ్యాట్స్ ఆఫ్. సో ఇలాగే ట్యూన్ అయ్యి ఉండండి, అదరగొట్టేద్దాం బిగ్ బాస్ సీజన్స్ అన్ని. సో ఫస్ట్ నాగార్జున గారు వచ్చారు, ఆడియన్స్తో మాట్లాడారు. సో ఈరోజు కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ వచ్చారు. ఆయన నాకు కళ్యాణ్ అంటే ఇష్టం అని చెప్పారు. తర్వాత ఒక రాజమండ్రి నుంచి ఒక సిస్టర్స్ వచ్చారు, వాళ్ళు మాకు తనూజా అంటే ఇష్టం అని చెప్పారు. సో తనూజా గురించి చెప్తున్నప్పుడు ఆ తనూజా ఫ్యాన్స్ మీద కెమెరా పెట్టేసి బిగ్ బాస్ ఇప్పుడు చూడండి. ఈరోజు చాలా జరిగేలేండి, మాట్లాడదాం. సో ఫస్ట్ దివ్య అండ్ సుమన్ గారు కాన్వర్జేషన్. సో దీంట్లో దివ్య ఇచ్చే క్లారిటీ ఏంటంటే, దివ్యకి తనూజా మీద ఉన్న పర్సెప్షన్. బర్నీ గారు అంటే నేను వచ్చిన తర్వాత బర్నీ గారు నేను క్లోజ్ అయ్యాము. నేను క్లోజ్ అయినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసి తనూజ చూడు బర్నీ గారు నీకు దూరం అయిపోతున్నారు, దివ్య వచ్చి నీకు బర్నీని దూరం చేస్తుంది అనే మాటలు చెప్పడం వల్ల తనూజకు ఒక కైండ్ ఆఫ్ ఆ ఇమేజ్ బిల్డ్ అయిపోయింది. సో అంతమంది చెప్తున్నాడు, ఆటోమేటిక్గా మనకు కూడా అనిపిస్తుంది కదా. సో ఆ ఇమేజ్ బిల్డ్ అవడం వల్ల మెల్లిమెల్లిగా తను నా మీద ఆ కైండ్ ఆఫ్ హేట్రెడ్ అది స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి తన సైడ్ ఆఫ్ స్టోరీ తను చెప్పింది. ఇది చాలా సెన్సిబుల్ స్టోరీ అనిపించింది నాకు. స్టోరీ ఇన్ ద సెన్స్ సెన్సిబుల్ అనాలిసిస్ అనుకోవచ్చు. ఇదే ఇంకొక కాయిన్ ఇంకో సైడ్ చూసుకుంటే తనూజ ఏం చెప్తుంది, సార్ నేను ఏం మాట్లాడినా నేను ఏం చేసినా తను వేరేలాగే తీసుకుంటుంది అనే జడ్జ్మెంట్ తనూజ చెప్తుంది. సో ఈ రెండిట్లో నాకు క్లియర్గా దివ్య కొంచెం సెన్సిబుల్గా ఆలోచిస్తుంది ఈ మ్యాటర్లో. తనూజ ఎందుకో ఒక ప్రీ కన్సీవ్ నోషన్ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. దివ్య ఇంతే. దివ్య బర్నీ గారికి చాలా పొసెసివ్ అయిపోయి ప్రతి దాంట్లో నాకు నెగిటివ్గానే ఆలోచిస్తుంది. నేను అనవసరంగా వెళ్ళి నేను కెలకాలనుకోవట్లేదు. నేను ఒక మాట అంటే ఖచ్చితంగా తను మళ్ళీ రివర్స్లో అయ్యి అది మీ విషయంలో అయితే ఖచ్చితంగా నన్ను అంటుంది. సో నేను మీ ఇద్దరి మధ్య దూరం అని కైండ్ ఆఫ్ నెగిటివ్ స్పేస్లోనే దివ్యాని ఆలోచిస్తుంది తప్ప తను ఒక ఓపెన్ మైండెడ్గా అయ్యో లేదు దివ్య కూడా అలా అయ్యి ఉండదు, ఏదో ఒక సిచ్యువేషన్స్ వల్ల అలా జరిగి ఉంటుంది అనే ఒక డౌట్, ఒక క్వశ్చన్ మార్క్ కూడా తనూజ పెట్టట్లేదు. సో అది నాకు నచ్చట్లేదు ఆ డిస్కషన్లో. సో అది నాకు తనూజ ఆర్గ్యుమెంట్లో నచ్చని ఆస్పెక్ట్. అండ్ ఇంకోటి, ఈరోజు దివ్య బ్లంట్గా తను ఏమనుకుంటుందో చెప్పేసింది. జనరల్గా బిగ్ బాస్లో ఎవరు ఇలా చెప్పరు, తను దివ్య చెప్పింది. ఏమంటుందంటే, నేను సీరియస్గా ఒక పెద్ద అమ్మాయిలాగా, నేను ఎంత నాకు ఎమోషన్స్ ఎలా ఉన్నా నేను ఒక పెద్ద అమ్మాయిలాగే మాట్లాడతా, కానీ నేను చిన్నపిల్లలాగా క్యూట్గా ఏడుస్తూ ఒక వల్నరబుల్ అంటే నేను కొంచెం నాకు ఇబ్బంది జరుగుతుంది, నేను కొంచెం బాధపడుతున్నాను, నేను కొంచెం లో అవుతున్నాను అన్నట్టు నేను ఉండను. కాబట్టి నేను జనరల్గా జనాలు ఎవరికి వెళ్తారు, సింపతి ఎవరి మీద అయితే సింపతి చూపించాలో వారికి ఎక్కువ కనెక్ట్ అవుతారు, కానీ నాలాంటి అమ్మాయికి ఎందుకు కనెక్ట్ అవుతారు అనే ఒక స్టేట్మెంట్, వెరీ బ్లంట్ స్టేట్మెంట్. అండ్ అది ఎవరిని పాయింట్ చేసి దివ్య అనేది కూడా మనకు తెలుసు. సుమన్ గారికి కూడా అర్థమైంది. సుమన్ గారు వెంటనే నాకు కూడా క్యూట్గా మాట్లాడి అలాగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ మీదకే మన మనసు వెళ్తుంది కదమ్మా అన్నారు. దివ్య కూడా ఎగ్జాక్ట్లీ అని చెప్పింది. సో దివ్యకి గేమ్ అలాగే తెలుస్తుంది. దివ్యకి ఒకవేళ సో ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చింది, నేను ఇచ్చిన స్ట్రాటజీ మాత్రం స్ట్రాటజీ అని ఎవరు అనరు, ఎవరు ఒప్పుకోరు.
అది నేను ఇచ్చాను కాబట్టి. అదే ఏ ఇమాన్యులో తనుజ ఎవరో వాళ్ళు ఎవరైనా ఈ స్ట్రాటజీతో వచ్చి ఉంటే అబ్బా సూపర్ అనేవాళ్ళు. కానీ నేను వచ్చాను కాబట్టి ఆ మాట అనట్లేదు. ఎందుకు అంటే నా ఇమేజ్ ఇలా ఉంది, సో నేను కొంచెం కమాండింగ్గా లేకపోతే ఆ ఇమేజ్ ఉన్నాను, ఒక స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాను కాబట్టి సో అలా జరుగుతుంది అని చెప్పేసి తను ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చింది. చాలా సెన్సిబుల్గా అనిపించింది. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం ఇంకొకలా ఆలోచిస్తే తను మన తనూజ గారు వల్నరబుల్ అంటే ఏడవడం తప్ప, క్యూట్గా మాట్లాడడం తప్ప ఆవిడది ఏం లేదు. ఆవిడ కావాలని అది చేస్తున్నారు, ఆవిడది కాదు. కానీ జనాలు మెప్పించడానికి అలా ఉంటున్నారు అనే ఒక అర్థం కూడా వస్తుంది. ఐ యాక్సెప్ట్ దట్. సో రెండు ఉంటాయి. ఒకటి తను అనిపించింది, తను బ్లంట్గా చెప్పేసింది ఎవరేమనుకుంటారు నాకు సంబంధం లేదని. ఇంకోటి మన మైండ్లో లేదు, తనూజ ఇలా యాక్ట్ చేస్తుంది, తనూజ ఇలా ఉంటే జనాలకి ఇష్టం అవుతుంది, జనాలు సింపతి చూపిస్తారని చెప్పి ఇలా యాక్ట్ చేస్తుంది అని చెప్పినట్టు కూడా వీ కెన్ టేక్ దట్. సో అది మీ ఒపీనియన్ అది. సో నేను ఆ రెండు మీకే ఇస్తున్న చాయిస్. సో మీరు ఏదనుకుంటే అది. అండ్ తనూజ మాత్రం ఒకే స్టాండ్ మీద ఉంది, లేదు దివ్యకి నేను మీ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయితే దివ్య ఖచ్చితంగా దాన్ని వేరేలాగే తీసుకుంటుందని. ఇక్కడ నాకు బర్నీ గారు ఒక పాయింట్ తీసుకొచ్చారు. మాధురి గారికి దివ్య వాళ్ళ మదర్ ఫోన్ చేసి బర్నీ గారికి దూరంగా ఉండమని చెప్పండి అమ్మా అని చెప్పేసి అన్నారంట మాధురి గారికి. మాధురి గారు అది సంజన గారితో షేర్ చేసుకున్నారు. సంజన గారు వచ్చి బర్నీ గారికి చెప్పారు. సో బర్నీ గారు ఏమంటున్నారు, అమ్మ తనుజ నువ్వు వెళ్ళి చెప్పమ్మా, ఆల్రెడీ మీ మదర్ ఇలా మాధురి గారికి ఫోన్ చేసి బర్నీ గారికి దూరంగా ఉండని చెప్పారంట అని చెప్పేసి నువ్వు వెళ్ళి చెప్పమ్మా అంటున్నారు తనుజకి. సో ఇక్కడ నాకు బర్నీ గారి పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి, మీకు తనుజ అండ్ దివ్య కూర్చొని మీ మ్యాటర్స్ ఏం డిస్కస్ చేసుకోవద్దు, మీ మాటలు ఏమి మాట్లాడద్దు అని చెప్పి మీరే అంటారు. ఇప్పుడు ఇంత సెన్సిటివ్ ఇష్యూ, ఒక మదరు ఒకరికి ఫోన్ చేసి ఆయనకు దూరంగా ఉండండి అని చెప్పేసి మాట్లాడే ఒక ఇష్యూని ఎవరైతే ఇద్దరు కూర్చొని మీ గురించి మాట్లాడుకుంటే మీరు బ్యాడ్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారో వాళ్ళలో ఒకరికి చెప్పి నువ్వు కన్విన్స్ చేయని చెప్పడం అనేది నాకు అర్థం కావట్లా. సో దాంట్లో ఉన్న మెలికేంటి అంటే ఇప్పుడు మళ్ళీ అక్కడ ఒక డిస్కషన్ జరిగి మీ ఇద్దరు గురించి వాళ్ళు మాట్లాడుకుని మీకు హైప్ రావాలా, లేకపోతే మీరు ఎప్పుడైనా డిస్కషన్లో ఉంటారు అనుకుంటున్నారా, లేకపోతే మీ అతి మంచితనమా? నేను ఎవరికైనా చెప్పుకోగలనంటే మీ ఇద్దరికి కదమ్మా. ఒకరి గురించి బాధ ఉన్నప్పుడు ఇంకోరికే చెప్పుకోగలను కదమ్మా. నాకు దూరంగా ఉండమని చెప్పమ్మా, వాళ్ళ మదర్కి కష్టం అంటే. సో గాడ్ నోస్ బర్నీ గారి మైండ్లో ఏం నడుస్తుందో. అలాంటి మ్యాటర్ తీయకుండా ఉండొచ్చు, ఇన్ని రోజులు తీయలేదు కదా. ఇప్పుడు సంజన గారు సడన్గా చెప్పారు. సో దట్ ఏం చేయాలి, మీరు కొంచెం సెన్సిబుల్ అయితే, లేదు దివ్య కొంచెం దూరంగా ఉందాం, లేదు బయటకు వెళ్ళి ఒకవేళ లేదు ఏదైనా మనం మాట్లాడుకోవాలా లేకపోతే ఏదైనా సెటిల్ చేసుకోవాలంటే బిగ్ బాస్ బయటకు వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే మంది ప్రాపర్గా నడవట్లేదు, బ్యాక్లాష్ అంటే నీకు బ్యాడ్ అవుతుంది నాకు బ్యాడ్ అవుతుంది అని చెప్పి సెన్సిబుల్గా చెప్పేయచ్చు మొహం మీద. దాంట్లో అంతలాగా మీరు గింజుకుపోయి నేను చెప్పలేకపోతున్నాను, నేను మదన పడిపోతున్నాను అనుకునే అంత ఏముందో దాంట్లో నాకు అర్థం కావట్లేదు. షీఈ్ మెచ్యూర్ ఎనఫ్. అంటే ఇప్పుడు ఏదో మీరు ఎత్తుకోలేదు అని చెప్పేసి గొడవ పెట్టింది, ఈరోజు పైకి ఎక్కేసి నాగార్జున గారు కూడా ఎత్తుకోరా బర్నీ అని చెప్పేసి కామెడీ చేశారని చెప్పి ప్రతి విషయం అలాగే తీసుకుంటారు, ప్రతి విషయంలో అలాగే గొడవ పడుతున్నారు అని చెప్పి మీరు స్టాంప్ వేసేసుకుంటే కుదరదండి బర్నీ గారు. అది బర్నీ గారు వెళ్ళి ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ మీరు చెప్పేసి లేదమ్మా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా ఒక టాక్ వచ్చింది, మీరు అలా ఇప్పుడు తనుజతో చెప్పినప్పుడు ఎలాగైతే కెమెరాస్ రికార్డ్ చేస్తాయో మీరు దివ్యతో చెప్పినప్పుడు అలాగే రికార్డ్ చేస్తాయి. మీరు తనుజతో చెప్పడం కన్నా దివ్యతో చెప్పడం ఇంకా బెటర్. అది దివ్యతో చెప్తే దివ్య డైరెక్ట్ అర్థమైన అవుతుంది. ఇది ఓకే ఇలా జరుగుతుందా, ఓకే అండి బయటకు వెళ్ళాక చూసుకుందాం, బయటికి ఎలా వెళ్తుందో మనకు తెలియదు, సో బయటకు వెళ్ళాక చూసుకుందాం. కొంచెం మెచ్యూర్డ్గా దాన్ని డీల్ చేసి ఉంటే బాగుండేది. ఈ పంచాయతీలు అయితే నాకు అర్థం కావట్లా అదనమాట. సో అక్కడ అది తనుజ బర్నీ గారి డిస్కషన్ కూడా అలా నడిచింది. సో ఇక్కడ ఆ రెండు మ్యాటర్స్. తర్వాత రీతు స్టోర్ రూమ్ డిస్కషన్. రీతు కొంచెం తనలో ఉన్న ఆ బాధని ఆవేదనని ఎక్కడ సంజన గారు చీరలన్నీ పెట్టేమన్నా అని చెప్పి నన్ను ఒక విలన్లా చూస్తున్నారేమో, లేదు నేను జుట్టు కత్తిరించుకున్న ఆ విషయం వాళ్ళు మర్చిపోయారేమో అని చెప్పి ఆడియన్స్ మెమరీని టెస్ట్ చేస్తుంది లోపలికి వెళ్ళి స్టోర్ రూమ్లో రీతు. మాకు గుర్తుందమ్మా, మేము ఎవరు దాన్ని తప్పుగా ఏం తీసుకోవట్లే. రీతుకి ఎక్కడో ఈసారి గేమ్లో ఈ వీక్ నేను ఎక్కడికో కొంచెం రాంగ్గా వెళ్ళాను. ఎందుకంటే ఆ మార్క్ షీట్ చూపించినప్పటి నుంచి ఇదంతా దివ్య కూడా ఈ వీక్ నేను వెళ్ళిపోతాను, ఆ ప్రోగ్రెస్ కార్డ్ చూస్తే నాకు ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయాను అని చెప్పేసి దివ్యకి స్టార్ట్ అయింది. రీతుకి కూడా అక్కడి నుంచే నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, అంతా బాగానే ఆడుతున్నాను అనుకుంటున్నాను కదా, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అంటూ బిగ్ బాస్ అని చెప్పి బిగ్ బాస్ని కూడా కలిపేసుకుంది. సో బిగ్ బాస్ నేను కలిపి ఆడుతాను, మీ ఇద్దరు ఎక్కడ తప్పు చేస్తున్నాం అందుకే తక్కువ మార్కులు పడ్డాయని చెప్పేసి కూడా అనేటప్పటికీ నాగార్జున గారితో వచ్చి స్పెషల్గా చెప్పించారు, ఆ మనం అని కలపకమ్మా నీ ఆటను నువ్వు చెప్పు, మరి మనం అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పి.
సో అది. అండ్ ఇదే రీతు విషయం వచ్చింది కాబట్టి పవన్ విషయం కూడా మాట్లాడేసుకోవాలి. పవన్ది తను కూడా ఎక్కడ నేను మా ఫ్యామిలీ ఫోటో వదిలేసి రీతు ఫ్యామిలీ ఫోటో ఇవ్వడం వల్ల నేను ఏదో అమ్మాయి కోసం ఆ ప్రేమలో మునిగిపోయి దేవదాస్ అయిపోయి నా ప్రపంచాన్ని మర్చిపోయి నేను ఓన్లీ రీతు కోసం బతుకుతున్నా అని అనుకుంటారేమో బయట జనాలు. సో వెంటనే నేను అది క్లారిఫై చేసేసుకోవాలి. అలా కాదండి, తను చాలా మిస్ అవుతుంది. తన డాడీ ఇప్పుడు లేరు కాబట్టి అక్కడ. సో ఇప్పుడు గాల్లో మాట్లాడుకోవడం ఎన్ని ఉన్నప్పుడు సరే నా వంతుగా ఒక హ్యూమానిటీ, ఒక మంచి ఫ్రెండ్ అయినందుకు నేను చేయాలనుకున్నాను, చేశానని చెప్పి క్లారిటీ ఇద్దాం అనుకున్నాను. సో దానికి మనం ఏం దాని పెద్ద భూతద్దంలో పెట్టి చూడాల్సి, ఒకవేళ కావాలని చేసినా ఓకే, ఎవరి ప్రయారిటీస్ ఆల్వే, దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూసేదేం లేదు. నాగార్జున గారు కూడా వీ యాక్సెప్ట్ యువర్ డిసిషన్, నీకు మనసులో ఏదనిపిస్తే అది చేసే అన్నారు. సో మనం కూడా అది ఇచ్చేద్దాం, గ్రీన్ ఫ్లాగ్, మీరు ఏదనుకుంటే అది చేసేయండి, అసలు తగ్గేదే లేదు. అది. ఇప్పుడు మెయిన్ ఇష్యూస్, తనూజ అండ్ డెమాన్ పవన్ మ్యాన్ హ్యాండ్లింగ్ ఎత్తారండి, మామూలుగా కాదు అసలు. ఆ వీడియోలు చూపించడం అవన్నీ పెద్ద కథే చేశారు అక్కడ. కానీ నాకు మాత్రం ఇది చాలా బ్లంట్. ఏమైందంటే ఇక్కడ ఆల్మోస్ట్ తనూజ కావాలని ఒక చిన్న ఇష్యూని ఒక మనిషి ఒక క్యారెక్టర్ మీద మచ్చేసేయడానికి మాట్లాడేసింది అన్నట్టు బిగ్ బాస్ మాట్లాడారా అనిపించింది నాకు. అక్కడ జరిగింది కూడా, అంటే తను అనుకుని చేసిందో అనుకోకుండా చేసిందో తెలియదు, కానీ తను ఒక రాంగ్ స్టాండ్ లేకపోతే ఒక రాంగ్ పాయింట్ని చాలా స్ట్రాంగ్గా ఎత్తేసుకొని ఒకసారి నేను ఎత్తేసాను కాబట్టి ఇంక నేను ఇక్కడ వదలకూడదు, నేను ఆల్రెడీ మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నాను, అది కూడా వచ్చి సీరియస్గా, అసలు మీరు సీరియస్గానే నా స్టాండ్ తీసేసుకున్నాను కాబట్టి ఇక్కడ తగ్గకూడదు అని చెప్పేసి ఆ ఇష్యూని చాలా లాగేసింది, డ్రాగ్ చేసేసింది. దానివల్లే ఈరోజు వచ్చిన తిప్పలంతా. నాకు కూడా అదే అనిపించిందండి. తనూజ చాలా చిన్న విషయానికి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, చాలా చిన్న విషయం, అది చాలా ఫ్రెండ్లీ ఇష్యూ. ఒకవేళ నచ్చకపోయినా దట్స్ ఫస్ట్ టైం డెమాన్ పవన్ అనే వ్యక్తి ఇన్నాళ్ళల్లో తనూజాని ఎప్పుడు అసలు నేనైతే ఎప్పుడు అసలు తనూజాని షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా చూడలేదు. సడన్గా గేమ్లో ఆడుకోవచ్చు, కానీ డెమాన్ పవన్ తనూజాతో అంత క్లోజ్గా ఎప్పుడు లేడు. లాస్ట్ 2-3 వీక్స్లోనే ఆ కైండ్ ఆఫ్ తనూజ, రీతు అండ్ డెమాన్ పవన్ ఆ కెప్టెన్సీ టాస్క్లో మనం కలిసి ఉంటేనే మనం గెలుస్తాం అనే ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ వచ్చిన తర్వాతే వాళ్ళ మధ్యలో ఇంకా ఆ బాండ్ అనేది స్ట్రాంగ్ అయ్యింది. సో తెలియకుండా ఆ బాండ్లో రీతుతో ఎలాగా బిహేవ్ చేస్తాడో అలాగే బిహేవ్ చేశాడు. సో హియర్ కంప్లీట్ ఫాల్ట్ అట్ తనూజకు ఒకవేళ నచ్చలేదు అనిపించినా దాన్ని కొంచెం సాఫ్ట్గా డీల్ చేయాలి. పవన్ చెప్పాడు ఈరోజు, నేను పక్కన కూర్చుని ఎవరికి వినిపించకుండా మనం మాట్లాడుకుందాం అన్నట్టు నేను వచ్చి మాట్లాడుతుంటే కూడా తను అది అగ్రీ చేయడానికి లేదు. తను మళ్ళీ వచ్చి, లేదు నువ్వు నేను అనకుండా ఉండంటే, నేను అరవకుండా ఉండంటే నువ్వు ఇంకేదో చేసేవాడివి అని చెప్పేసి పాయింట్ ఎత్తింది. నేను కూడా అదే అన్నా, ఆ పాయింట్ ఎత్తినప్పుడే తనూజ ఈజ్ వెరీ రాంగ్. ఆ పాయింట్ ఎత్తడం వల్లే చాలా తప్పు అయిపోయింది. సో ఆ ఇష్యూ ఒకటి. అండ్ తోసిన ఇష్యూ, గేమ్లో తోసింది నాకు కూడా తోసినట్టే కనపడిందండి. నో సెకండ్ ఆప్షన్, నాకు తోసినట్టు అనిపించింది. ఇక్కడ సుమన్ గారు లేచి, లేదండి తోసినట్టు అనిపించలేదు అనగానే మరి నాగార్జున గారు వెంటనే ఆపేసి, సుమన్ చెప్పాడంటే కరెక్ట్, ఇంకా మిగతా ఎవరిని అడగొద్దు అని చెప్పి ఎందుకు అనలేదో నాకు అర్థం కాలే. ఈరోజు మాత్రం సుమన్ గారు కూడా తన డిసిషన్లో రాంగ్ అయ్యారని చెప్పేసి నాగార్జున గారు ఒప్పుకున్నారు. కానీ ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్. కానీ ఈరోజు మాత్రం చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినాయి అనమాట. సో నెక్స్ట్ కళ్యాణ్ సంచాలక్. సో కళ్యాణ్ సంచాలక్ది వీడియో ప్లే చేసి 6th బాక్స్ సంజన గారే ఫస్ట్ పెట్టారు అనేది రివీల్ చేసినప్పుడు ఫేసెస్ చూడాలండి. అసలు దివ్య ఫేస్ చూడాలి, దివ్య రీతు ఫేస్ చూడండి మీరు. అసలు దివ్య అయితే సర్ప్రైజ్లో, ఏంటిది దృశ్యం సినిమా చూసినప్పుడు క్లైమాక్స్ చూసినప్పుడు కూడా ఎంత షాక్ అవ్వలేదు కదండి. ఇదేంటండి ఆల్మోస్ట్ సేమ్ దృశ్యం సినిమా అండి. ఇది ఎవరో ఫస్ట్ స్టార్ట్ చేశారు, ఎవరో అంటే మనకు క్లారిటీ తెలియదు, అది తనూజ అని చెప్పేసి నాగార్జున గారు పాయింట్ చేసినట్టు అనిపించింది. ఈరోజు ప్లాంట్ చేశారు ఒక ఐడియా. సుమన్ గారు ఫస్ట్ 6th బాక్స్ పెట్టారు, కానీ సంజన గారికి విన్ ఇచ్చారు. అదే స్టేట్మెంట్ని ఒక 10 సార్లు 15 సార్లు అనేటప్పటికి సంచాలక్గా కూర్చుని మొత్తం గేమ్ చూసినోడు కూడా లాస్ట్కి అంతే, మా సుమన్ గారు ఫస్ట్ 6th బాక్స్ పెట్టారు, అయితే ఏంటి నేను స్ట్రాంగ్ ఉన్నదానికి ఇచ్చుకుంటా అని చెప్పేసి తను కూడా బ్రెయిన్లో. సో అదనమాట, దృశ్యం సినిమా ఈజ్ నాట్ ఏమంటారు ఫిక్షనల్ స్టోరీ, ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఈరోజు మనం చూసాం, అది అసలు అదిరిపోయింది. అసలు ట్విస్ట్ అసలు అందరు ఫేస్లో చూడాలి. కానీ నాగార్జున గారు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్. సంచాలకుగా ఉన్నప్పుడు డిసిషన్ తీసుకుంటున్నప్పుడు నువ్వు టవరు అంటే అన్ని పాసిబిలిటీస్ నువ్వు చూస్తాను అని చెప్పినప్పుడు ఫస్ట్ ఎవరు బాక్స్ పెట్టారనే డీటెయిల్, అంత ఇంపార్టెంట్ డీటెయిల్ని ఎలా మిస్ అయ్యో గేమ్లో అనేది రేస్ చేసిన పాయింట్ చాలా కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్.
నేను కూడా ఒప్పుకుంటా, కళ్యాణ్ ఆ పాయింట్లో తప్పే. సంచాలక్గా అసలు అంత బిగ్గెస్ట్ గేమ్ టర్నింగ్ పాయింట్ కదా. ఒకవేళ నిజంగానే సుమన్ గారు పెట్టుంటే అది డిబేటబుల్. సుమన్ గారు ఫస్ట్ 6 బాక్స్ పెట్టారు, ఒకళ్ళేమో స్ట్రాంగ్గా పిల్లర్ పెట్టారు, టవర్ పెట్టారు. సో ఆ రెండిట్లో ఏది కన్సిడర్ చేయాలనేది అప్పుడు సంచాలక్ మీద అవుద్ది, అది పర్సనల్ చాయిస్ అవుద్ది. ఇట్స్ నాట్ గేమ్ బట్టి డిసిషన్ చేయడం కాదు. ఒకళ్ళు ఒక సైడ్ ఒకలా విన్ అయ్యారు, ఇంకోలా విన్ అయ్యారు. సో ఎవరిని విన్నర్ అనౌన్స్ చేయాలనేది అప్పుడు ఖచ్చితంగా అది పర్సనల్ చాయిస్ ఆఫ్ సంచాలక్ అయ్యేది, అప్పుడు డిబేటబుల్ అయ్యేది. కానీ ఇక్కడ క్లియర్గా రెండు పాసిబిలిటీస్ సంజన గారే రెండిట్లోనూ విన్ అయ్యారు. సో అది క్లియర్ ప్రాపర్ ఏమంటారు సంచాలక్ డిసిషన్. కానీ ఆ ప్రాపర్ సంచాలక్ డిసిషన్ అయ్యింది, కానీ సంచాలకే క్లారిటీ లేకపోవడం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అటు డిసైడింగ్ పాయింట్ అనేది అసలు ఎవరిది రైట్ రాంగ్ అనేది తనకే డిసైడ్ ఏమంటారు కళ్యాణ్కి ఆ క్లారిటీ లేకపోవడం అనేది ఖచ్చితంగా పాయింట్అవుట్ చేయాల్సిన విషయం. కరెక్ట్గానే పాయింట్అవుట్ చేశారు. ఆ విషయంలో మాత్రం కళ్యాణ్కి పడాలి కోటింగ్. కొంచెం ఫోకస్ తగ్గుతుంది. మనం చెప్పాం కదా, ఆ 10-15% లాస్ట్ వరకు వస్తారు, లాస్ట్లో ఆ 10-15%లో ఏదో ఒక మిక్సప్ జరుగుద్ది, అంతే. రిజల్ట్ మన చేతిలో ఉండదు, రిజల్ట్ ఎగిరిపోద్ది. అది ఎంత ఎఫర్ట్ పెట్టినా లాస్ట్ స్టెప్ ఏనండి ఇంపార్టెంట్. కళ్యాణ్ మాత్రం ఆ లాస్ట్ స్టెప్ దగ్గరే ఎత్తేస్తున్నాడు. ఎలాగో కళ్యాణ్ ఇష్యూ వచ్చింది కాబట్టి ఇంకోటి మన అది గిల్లుదామని పెట్టారా లేకపోతే ఎందుకు అసలు అవుట్ ఆఫ్ అంటే బయట బజ్ ఉంది కాబట్టి నాగార్జున గారు ఎత్తునట్టు ఉన్నారు ఆ టాపిక్. అసలు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఏంటి, తనుజ గురించి గేమ్ ఓడిపోయావు అనగానే అసలు నేను షాక్. అదే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎవరు మాట్లాడారు, ఎవరన్నారు అని చెప్పేసి. అది ఆ పాయింట్ వ్యాలిడే. బయట జనాలు ఆల్మోస్ట్ చాలా మంది అదే వేస్తారు. ఈ తప్పు రామరామ, అది ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ కోసం అసలు కళ్యాణ్ ఎంత త్యాగం చేశాడు అన్నట్టు కళ్యాణ్ ఫ్యాన్స్ వేసేసినట్టున్నారు. మావాడు ఇచ్చాడు రా మీకు, లేకపోతే మీకు ఎక్కడ గెలిచే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళు కొట్టేసుకుంటున్నారు ఇప్పుడు. అది సో అది ఆ పాయింట్ రైజ్ చేశారు. అది చాలా గట్టిగా తగిలిందండి తనూజకి. తనూజ అసలు లెగిసి నాగార్జున గారు కూడా ఎదురు నిలబడిపోయి అసలు ఎవరండి అసలు నేను గెలిచానండి, నా స్వహస్తాలతో నా కృషితో గెలిచానండి, అలా ఇచ్చేస్తారండి క్రెడిట్ కళ్యాణ్కి, ఆడేదో కావాలని ఓడిపోయినట్టు అని చెప్పేసి అనేటప్పటికి కళ్యాణ్ కూడా అరే బాబు నేను అన్నట్టుంటుందిరా, నేను అనలేదురా బాబు, నాకు సంబంధం లేదని చెప్పేసి కొంచెం కంగారు పడ్డాడు. కానీ అది గేమ్ మాత్రం తనూజే ఆడింది, తనూజే గెలిచింది. సో దాంట్లో దేర్ ఇస్ నో సెకండ్. ఎందుకంటే కళ్యాణ్ ఈజ్ నోన్ ఫర్, అంటే కళ్యాణ్కి ఆ లాస్ట్ మినిట్ కన్ఫ్యూజన్స్ గేమ్లో ఓడిపోవడానికే ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 టాస్క్ల నుంచి అదే జరుగుతుంది. సో ఏదో కావాలని ఓడిపోయిన అయితే నేను అనుకోవట్లే. ఎవరు ఓడిపోతారండి కావాలని, అది ఇలాంటి దాంట్లో. సో అదనమాట. సో అక్కడ మీ తనుజ గారు మీరు ఫీల్ అవుద్ది. ఈ విషయంలో మాత్రం మీరు బాడారు, మీరు గెలిచారు. మిగతా విషయాలు మాత్రం యు ఆర్ ఎక్స్పోజ్డ్, అంటే మీ తప్పులున్న చోట్ల మాత్రం ఖచ్చితంగా తప్పులు ఉన్నాయని చెప్పేశారు. ఆ తోసింది ఒప్పేసుకోవచ్చు కదా మేడం. అంత హోస్ట్ వచ్చి అమ్మ వీడియో చూడమ్మా నాకు తోసినట్టు అనిపించిందమ్మా అని చెప్పి అంత చక్కగా చూపిస్తున్నప్పుడు ఒప్పుకుంటే ఏమైపోద్ది? తప్పు ఇట్స్ లైక్ ఉండొచ్చు మనకి, లేదు నేను తప్పు చేయలేదని ఉండొచ్చు, కానీ వాళ్ళు స్లో మోషన్ పెట్టి మరి వాళ్ళంతా అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేసి మరి లేదు నువ్వు తోసావని చెప్తున్నప్పుడు కూడా లేదండి నేను తోయలేదండి ముందు తప్పుకున్నాను కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్ కూడా నాకు అర్థం కాలే. ముందు నేను తప్పుని ఒప్పుకున్నాను కాబట్టి ఇది నేను తప్పు కాదని ఒప్పుకుంటున్నాను కాబట్టి ఇది తప్పు కాదు. సో ఒక రైట్ చేశారని చెప్పేసి ఇంకోటి రాంగ్ చేస్తే ఇది కూడా రైట్ అయిపోద్ది అండి, కాదు కదా అది. సో అదనమాట. సో అక్కడ కళ్యాణ్ సంచాలక్ గురించి మాట్లాడి తనుజకి ఆ లింక్ అదంతా మాట్లాడుకున్నాం. తర్వాత రీతు సంచాలక్ హైలైట్. ఆ వీడియో అంతా నవ్వుకుంటూనే ఉన్నాను నేను, ఒకటి చెప్పి మళ్ళీ తర్వాత ఇంకోటి. సో ఇట్స్ లైక్ మనం డిస్కస్ చేసుకుందే. కానీ రెండు ఆల్మోస్ట్ కళ్యాణ్ అండ్ రీతు ఇద్దరిది ప్రాసెస్ ఎలా నడిచినా లాస్ట్లో డిసిషన్ కరెక్ట్గానే తీసుకున్నారు. వాళ్ళు కొంచెం మైండ్ పెట్టి ఆలోచించి డిసిషన్ అవుట్పుట్ కరెక్ట్గానే ఉంది. కానీ ప్రాసెస్ సంచాలక్ అన్నప్పుడు క్లారిటీ ఉండాలి. ఒక గేమ్ అనేది మీ వర్డ్స్ మీద మీ డిసిషన్స్ మీద బేస్ అయి ఉన్నప్పుడు మీరు ఎంత క్లారిటీగా ఉంటే గేమ్లో ఆడే వాళ్ళకి కూడా అంత క్లారిటీగా నడుస్తుంది గేమ్. సో అది ఆ క్లారిటీ మిస్ అయింది ఇద్దరి దగ్గర, కళ్యాణ్ దగ్గర రీతు దగ్గర కూడా. రీతు దగ్గర చాలా అసలు క్లారిటీ అనే పదంలో సి కూడా లేదు. ఇంకా ఆ అమ్మాయికి ఇప్పుడు ఓకే డిమన్ పవన్ తీయాల్సి వస్తుందా, గేమ్ రూల్ మార్చేద్దాం, ఓ సెట్ ఇప్పుడు డిమన్ పవన్ అవుట్ వెళ్ళిపోతాడా, సరే రూల్ మార్చేద్దాం, డిమన్ పవన్ ఫస్ట్ పడ్డా రూల్ అలాగే నాకైతే అలాగే అనిపించింది. డెమోన్ పవన్ ఎక్కడ బయటికి వెళ్ళిపోతాడని కంగారులా అసలు ఆడుకోండి, నలుగురు ఆడుకోండి, డెమోన్ పవన్ కాకుండా ఇంకెవరైనా ఎలిమినేట్ అయ్యే వరకు మొత్తం ఆడుకోండి, అందరూ ఆడుకోండి. నిఖిల్ అప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్గా బయటికి వెళ్ళిపో
ఇంకా ఆడద్దు, మళ్ళీ డెమన్ పవన్ పేరు రాగానే నిఖిల్ వచ్చి ఆడే నలుగురు ఆడుకోండి, మీరు ఆడుకోండి రా అని చెప్పేసి అది. సో కరెక్ట్ ఫీడ్బ్యాక్. ఒక్కళ్ళు గెలవాలి అని మనం సంచాలక చేయకూడదు, గెలిచిన వారు ఎవరు అని చెప్పడానికి మాత్రమే సంచాలక్ చేయాలి, అదనమాట. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ. తర్వాత సంజన గారు ఆఫ్టర్ ఆల్ అది పెద్ద ఇష్యూ కాదు, కానీ దాన్ని ఎత్తారు. ఆఫ్టర్ ఆల్ ఓకే హట్ అయింది, కానీ ఆ కాంటెక్స్ట్ కూడా మీరు చూసుకోవాలి కదా. అంటే తను అన్న తర్వాత వెంటనే నువ్వు ఆఫ్టర్ ఆల్ అని గొడవ పెట్టుకోవట్లేదు కదా. మీరు ఆఫ్టర్ ఆల్ అంటే మీరు ఎలా హట్ అవుతున్నారని చూసిన వెంటనే సంజన గారు వెంటనే ఏమన్నారు, నేను అలా అనట్లేదు, ఆ ఉద్దేశంలో కాదు, ఆఫ్టర్ ఆల్ కానప్పుడు ఎందుకు వదిలే. కానీ చూసినప్పుడు ఆ కాంటెక్స్ట్లో ఆ వీడియో అంతా చూసినప్పుడు నాకు కూడా ఆ డిమీనింగ్ గానే అనిపించింది. ఆఫ్టర్ ఆల్ అంటే నువ్వెవరు అసలు, నీకేంటి, నీ అర్హత ఏంటి. సో అది ఆ కాంటెక్స్ట్లోనే ఆ పదం వచ్చింది. సో సంజన గారు మాత్రం అది మార్చుకోవాల్సిందే. ఇమాన్యుయల్ చాలా ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు, కానీ సంజన గారికి కోపం వచ్చినప్పుడు అదే ఏమంటారు అంతే, సామెతలు ఉంటాయి కదండి, ఏది దేనికి టైం వస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఈవిడికి హోస్ట్ చేతిలో జనాల చేతిలో తిట్లు తినాలనిపించినప్పుడల్లా నోట్లోంచి ఒక ఆనుమత్యం వాళ్ళు వదిలేస్తారు. అది వీకెండ్కి జనాలు మొత్తం వీక్ అంతా తిట్టుకుంటే హోస్ట్ గారు వచ్చి వీకెండ్లో తిడతారు అనమాట. సో అది ఆవిడ మాత్రం ఆ లూజ్ టంగ్ మాత్రం ఆ ఇంగ్లీష్ పదాలు ఆవిడకి మీనింగ్ తెలిసినా తెలియకపోయినా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాత్రం యూస్ చేస్తున్నారు, తిట్లు తింటున్నారు. ఇమాన్యుయల్ కరెక్ట్గా చెప్పాడు అదనమాట. ఇమాన్యుయల్ అంతలా చెప్తున్నప్పుడు వినాలి కదండి. నెక్స్ట్ టైం నుంచి కొంచెం వర్డ్స్ లూజ్ అవ్వద్దు. సంజన గారిది మాత్రం వర్డ్ లూజ్ అయ్యారు, అది మాత్రం తప్పే. అండ్ దెన్ డిమాన్ కన్ఫెషన్ రూమ్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ దివ్య బర్ని లిఫ్ట్ చేయడం అదే ఇంకా అది కూడా మాట్లాడుకున్నాం. పెద్ద రిప్స్ ప్రాబ్లం ఉంది, ఎత్తుకోండి. దివ్య కూడా అది మీరు రండి ఇప్పుడు ఎత్తేసుకోండి నన్ను అని కాదు, మీరు ఆ దివ్య పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అర్థమవుతుంది. దివ్య బీయింగ్ నాట్ పొసెసివ్ అనొచ్చులేండి, పొసెసివ్ ప్లస్ కొంచెం జలస్ కూడా ఏమవుతుంది అంటే, మీరు లోపలికి వచ్చినప్పుడు హీఈస్ టెల్లింగ్, భరణి గారు బ్లంట్గా చెప్తున్నారు, నా టార్గెట్లు దివ్య అండ్ తనుజ, మీ ఇద్దరి వల్లే నాకు ప్రాబ్లం జరిగింది, మీ ఇద్దరి వల్లే నేను బయటికి వెళ్ళాను అని చెప్పేసి అంటున్నప్పుడు, వీళ్ళిద్దరిలో మీరు మోస్ట్ ఆఫ్ ద ఎలా చెప్పాలి మీకు, ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ జరిగింది, ఎవరికి సపోర్ట్ చేయాలనుకున్నారు, దివ్యకి సపోర్ట్ చేయాలనుకున్నారు, ఎక్కడ ఉన్నారు, మధ్యలో ఉన్నారు. దివ్య స్టేజ్ ఎక్కారా లేదు, అక్కడ సపోర్ట్ చేశారా లేదు. కానీ ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు, నేను దివ్యకే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నేను తనుజకి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను వచ్చి దివ్య దగ్గర నుంచుందాం అనుకునేటప్పటికి పాట ఆగిపోయింది. సో ఇప్పుడు తప్ప ఎవరిది, బిగ్ బాస్ది, పాట ఆపేసినందుకు. డిసిషన్ ప్రాపర్గా తీసుకుని ఫాస్ట్గా తీసుకుని నేను దివ్యకి స్టాండ్ తీసుకోవాలనుకున్నప్పుడు, సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు నేను దివ్య దగ్గర లేను అనేది బర్నీ గారు తప్పు కాదు, పాట త్వరగా ఆపేయడం అనేది బిగ్ బాస్ తప్పు. సో అది నేను చెప్పేది మీకు అర్థమవుతుందా. ప్లస్ ఇంకోటి, దివ్య అండ్ తనుజ ఇద్దరిని నామినేట్ చేయాలన్నప్పుడు ఒకరినే నామినేట్ చేయండి అని చెప్పి నామినేషన్ పెడితే, దాంట్లో దివ్య పేరు తీసుకుని నేను దివ్యాన్ని నామినేట్ చేసేస్తాను, దివ్యాన్ని నామినేట్ చేసిన తర్వాత ఇంకోళ్ళని కూడా నామినేట్ చేయాలనుకుంటున్నాను, అది తనుజ అనే పేరు తీయకుండా నేను ఇంకోని కూడా నామినేట్ చేయాలనుకుంటున్నాను, నేను ఖచ్చితంగా అందరినీ చేస్తాను, కానీ ఈరోజు మాత్రం ఒక నామినేషన్ ఉంది కాబట్టి నేను ఈరోజు దివ్యాన్ని చేస్తాను. సో ఒక నామినేషనే ఉన్నప్పుడు మీరు దివ్యాన్ని నామినేట్ చేసి దివ్యాన్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు దివ్య స్టేజ్ ఎక్కకుండా ఆగిపోయి ఇన్ని చేసిన మీ మీద దివ్యకి ఎందుకు కోపం రాకూడదు. మీరు మళ్ళీ బట్టలు సర్దేసుకుంటూ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాను అని డౌట్ ఉన్నప్పుడు దివ్య దగ్గరికి వచ్చి దివ్య నేను వెళ్ళనంటావా, ఖచ్చితంగా నేను వెళ్ళనంటావా అని చెప్పేసి అని, నీకు తెలుసు కదరా ఇంట్లో నాకు నీకన్నా ఎవరున్నారు అని చెప్పి డైలాగ్ లేసి మీరు చేస్తుంది చూడండి, ఇట్స్ వెరీ హర్టింగ్ అండ్ నాకే బాధ అనిపిస్తుంది. దివ్య ఈ పొజిషన్ నేనైతే దివ్య పొజిషనెస్ లేదు, దివ్యకు జలసి లేదు అనే మాట అనట్లా, కానీ దాన్ని జస్టిఫై చేస్తున్నారు బర్నీ గారు ఒక ఎండ్ కూర్చుని. ఎక్కడైతే దివ్య సైడ్ స్ట్రాంగ్గా నుంచోవాలో అక్కడ దివ్య సైడ్ నుంచోట్లా, హీ వేవరింగ్. కానీ ఎక్కడైతే తనుజకి అప్రిషియేషన్ ఇవ్వాలో, తనుజకి సపోర్ట్ ఇవ్వాలో అక్కడ 100% ఉంటున్నారు. తను టాస్క్ నుంచి బయటకు వచ్చేసినా, నేను టాస్క్ నుంచి బయటకు వెళ్ళిపోయిన పర్లేదు, తనుజ గేమ్ విన్ అవ్వాలని చెప్పేసి అక్కడ స్టేజ్ మీద నుంచి ఏమంటారు కెప్టెన్సీ టాస్క్లో నుంచి చెప్తున్నారు. తర్వాత తను విన్ అవగానే వెళ్ళి ఎత్తుకొని అసలు సూపర్, అసలు కళ్ళు తుడిచేసుకొని ఈ రోజు కోసమే నేను బిగ్ బాస్కి వచ్చింది అని చెప్పేసి ఆనందపడిపోతున్నారు. సో ఆ కాంట్రాస్ట్ చూడండి. ఖచ్చితంగా దివ్య పొజిషన్లో ఎవరున్నా దగ్గర నుంచి క్లోజ్గా ఇవన్నీ ఎవరు చూస్తున్నా అందరూ హట్ అవుతారు. బట్ బీయింగ్ పొసెసివ్ అండ్ జెలసీ ఫర్ వన్ పర్సన్ ఇన్ దిస్ గేమ్, అంటే బిగ్ బాస్ అనే గేమ్లో ఒకళ్ళ మీద అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అంత క్లోజ్ అయిపోయి మీ గేమ్ని వాళ్ళ చేతిలో పెట్టడం అనేది మీ తప్పే. సో అది దివ్య తప్పే.
సో అది అక్కడ మార్చుకోవాలా. మళ్ళీ పడవ అండ్ రాయి టాస్క్లో కూడా దివ్య క్లియర్గానే చెప్పింది, నాకు ఖచ్చితంగా నేను మునిగిపోతానంటే ఖచ్చితంగా బర్నీ గారి వల్లే మునిగిపోతున్నాను అని చెప్పేసి చెప్పింది. క్లియర్గా బర్నీ గారి వల్లే దివ్య మునిగిపోతుంది, క్లియర్ అసలు దాంట్లో ఇంకొక నో అదర్ డౌట్. అండ్ మన బర్నీ గారు కూడా వచ్చి టిట్ ఫర్ టాట్ దివ్య వల్లే, దివ్య గురించి ఆలోచించి నేను స్టాండ్ తీసుకోలేకపోతే అంటే మీరు తనూజ గురించి చాలా ప్రాపర్ స్టాండ్ తీసేసుకున్నారు, అయితే దివ్య మాత్రమే మీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. చూస్తున్నాం అండి, మేము కూడా చూస్తున్నాం. అసలు దారుణం, అసలు ఈ స్టేట్మెంట్ మాత్రం దారుణం. అంటే దివ్య మొత్తం కరెక్ట్ అని చెప్పేసి నేను అనట్లేదు, దివ్యకున్న ఫ్లాస్ దివ్యకు ఉన్నాయి. కొంచెం కమాండింగ్గా మాట్లాడడం, మీరు నా కోసం ఎందుకు చేయట్లేదు, నాకెందుకు చేయట్లేదు, మీరు నాకెందుకు నుంచోట్లేదు అని పదే పదే గుచ్చి అడగడం అనేది తప్పు. బట్ షీఈస్ ఫేసింగ్ ఇట్ కాబట్టి తను ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో రియాక్ట్ అవుతారు. సో అంత లెవెల్లో రియాక్ట్ అవ్వడం దివ్య తప్పైనా షీ స్టాండింగ్ ఫర్ కరెక్ట్ పాయింట్. బట్ రియాక్షన్ అనేది కరెక్ట్గా లేదు, రియాక్షన్ మరి కొంచెం ఓవర్ బోర్డ్ వెళ్తుంది. అది నా పాయింట్. సో అదనమాట. తర్వాత మన సుమన్ గారి గురించి లేపి అసలు సూపర్ అండి, బాగా చేశారు, అసలు ఎంటర్టైన్మెంట్ బాగా చేశారు అనగానే మళ్ళీ సుమన్ గారు ఒక్కనే పొగిడితే బాగోదు అని చెప్పేసి వెంటనే బర్నీ గారిని అండ్ ఇమాన్యుల్ లేపారు. అసలు సుమన్, బర్నీ, ఇమాన్యుల్లో హ్యాట్స్ ఆఫ్ టు ఇమాన్యుల్ అండి. ఇమాన్యులే మొత్తం క్రక్స్, యాంకర్ ఈరోజు ఈ వీక్ ఎంటర్టైన్మెంట్కి ఇమాన్యుల్ ఇస్ ద సెంటర్ పాయింట్. ఇమాన్యుల్ అసలు ఆ గేమ్ను తిప్పిన విధానం కానీ, అసలు ఆ లగ్జరీ టాస్క్ కూడా ఇమాన్యుల్ వేసిన స్ట్రాటజీ వల్లే వచ్చింది. ఇమాన్యుల్ అసలు మొత్తం ఎంటర్టైన్మెంట్ మొత్తం ఇలా గుప్పెట్ పెట్టుకుని కూర్చున్నాడండి, అసలు సూపర్. అండ్ భరణి గారు హ్యూమర్ సైడ్ కూడా చూసాం, బాగా అనిపించింది. అసలు చిరంజీవి గారు స్టెప్ వేయించి లోపల నుంచి బయటికి పంపించినప్పుడు ఆ రియాక్షన్స్ అవన్నీ చాలా బాగా అనిపించినాయి. అండ్ సుమన్ గారు కూడా తన పార్ట్ చాలా బాగా చేశారు. సో న్యాచురల్గా కామిక్ హ్యూమర్, న్యాచురల్గానే కామిక్ టైం బాగుంటుంది సుమన్ గారిది అండ్ ఇమాన్యుల్ది. సో చెప్పినట్టు బర్నీ గారు కూడా హ్యూమర్ టచ్ ఈసారి ఇచ్చారు. కానీ ఆయన హ్యూమర్ టచ్ ఎంత ఇచ్చినా నాకు ఈ పాయింట్స్ తినేస్తున్నాయండి. బర్నీ గారు ఏం చేసినా, హ్యూమర్ చేసినా నాకు నవ్వు రావట్లేదు ఇంకా, బికాస్ ఆయన చేసే ఆ డబుల్ గేమ్ నాకు నచ్చట్లేదు అనమాట. అది తర్వాత ఇంట్లో 2 బాంబ్స్ ఉన్నాయని చెప్పారు, ఒకటేమో డబుల్ ఎలిమినేషన్ అని చెప్పారు. తర్వాత ఇంకోటి చెప్పారు, దానికి ముందు టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో అందరి ఆల్మోస్ట్ తెలిసినవి వచ్చినాయండి. నేను అదే బర్నీ గారిది ఒకటే కొంచెం హట్ అయ్యాను, అంటే దివ్యాని పెట్టారు అనేది. దివ్య మీ గేమ్ని ఓన్లీ దివ్య లాగుతుంది అని అయితే నాకు కనిపించట్లా. ఎందుకంటే మీకు ఇద్దరు ఇంపార్టెంట్, దివ్య ఇద్దరు ఇంపార్టెంట్ అన్నప్పుడు తనుజ కూడా మీకు అంతే ఎమోషనల్గా మీ డిసిషన్స్లో వాటిల్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. లేదండి, అదే అర్థమైంది. మళ్ళీ దీని గురించి మళ్ళీ మాట్లాడుకోవడం కూడా వేస్టే. ఆయన తనుజ సైడ్ ఉందామని వచ్చారు, కానీ దివ్య సైడ్ తను చూపించే ఎఫెక్షన్ వల్ల, తను ఉండే దానివల్ల ఉండాల్సి వస్తుంది. సో అది కూడా వద్దు అనుకుని ఇప్పుడు ఖచ్చితంగా కట్ చేసుకోవాలని చెప్పేసి మాధురి గారి స్టోరీ ఏదో చెప్పారు. కానీ మనకు తెలిసిన మాధురి గారి స్టోరీ ఏంటి, రీతు వాళ్ళ ఫ్యామిలీ అంటే మాధురి గారు ఎవరితో ప్రాబ్లం ఉంటే వాళ్ళ గురించి వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేసి ఇలా మాట్లాడారు, నా మదర్ నాకు ఫోన్ చేసి అలా మాట్లాడారు అని చెప్పేసారేమో అని నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. అప్పుడు రీతుతో ప్రాబ్లం ఉంది కాబట్టి రీతు వాళ్ళ మదర్ ఫోన్ చేసి డిమాండ్ పవన్కి దూరంగా ఉండమని చెప్పండి అని చెప్పారని చెప్పి ఒక టాక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దివ్య గురించి, ఆ దివ్యతో ప్రాబ్లం ఉంది కాబట్టి మాధురి గారికి ఆ దివ్యని భరణి గారికి దూరంగా ఉంచండి అని చెప్పేసి, సో ఇది ఏమన్నా మాధురి గారు ఆడిన గేమా అని చెప్పి ఇప్పుడు డౌట్ వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటో అని, అదనమాట. సో అక్కడ ముంచిన వాటిలో ఆల్మోస్ట్ ఎక్కువ మంది సంజన గారిని ముంచారు. మోస్ట్ ఏంటంటే సంజన గారికి వాళ్ళకి ర్యాపో లేకపోవడం, అదే మెయిన్ రీజన్. నిఖిల్ ఒకటే, నేను ఈరోజు నిఖిల్ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సంజన గారే. ఆ టాస్క్లో ఆవిడకే ఫస్ట్ చాయిస్ వచ్చింది యాపిల్ పెట్టడానికి. ఆ వెళ్ళి ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి పెట్టి నేను ఫేర్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు చాలా స్ట్రాంగ్గా నుంచున్నావు కాబట్టి నువ్వు ఉండిపోతావేమో అని చెప్పి అందరికీ ఫేర్ ఛాన్స్ ఇవ్వడానికి నీకు పెట్టారన్నారు చూడండి. అక్కడే మహా తల్లి అనుకున్నాను. సరేలేండి ఇంకా. సో ఆల్మోస్ట్ నిఖిల్కి గెట్ అవుట్ దారి చూపించేసిన సంజన గారు కాబట్టి సంజన గారిని ముంచేయడంలో తప్పే లేదు నిఖిల్ది. అండ్ గౌరవ్ కూడా ఆల్మోస్ట్ అంతే. సంజన గారు అంటే ఆ ర్యాపో గురించి కళ్యాణ్ కూడా కళ్యాణ్ విషయంలో పెద్ద సంజన గారు చేసింది ఏం లేదులేండి, కానీ సంజన గారు అన్నారు. అండ్
భరణి గారి గురించి వచ్చింది. భరణి గారి గురించి తనుజ చెప్పడం కూడా అదేలేండి, అంటే హ్యాపెన్స్. ఇంకా ఇంకా ఆ స్టోరీ మనం మాట్లాడేసుకున్నాం, మళ్ళీ దాని స్టోరీ గురించి మళ్ళీ వెళ్ళొద్దు. సో అదే పెద్ద అందరూ ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడే చేశారు. సో దాంట్లో పెద్ద మాట్లాడుకోవడం లేదు. మోస్ట్ ఆఫ్ ది ఓట్స్ సంజనా గారికి వచ్చినాయి కాబట్టి సెకండ్ బాంబ్ సంజనా గారి మీద పడింది. దట్ ఈస్ నో ఫ్యామిలీ వీక్. ఇది నాకు కొంచెం అనిపించింది, ఎందుకు వై ఫ్యామిలీ వీక్? వాళ్ళు అసలు వచ్చేదే అంత ఎమోషనల్గా డ్రైన్ అయిపోయి, అసలు ఫ్యామిలీ వీక్లో వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ ఫ్యామిలీని చూసినప్పుడు వాళ్ళు పడే ఆ ఎమోషన్, దానికోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. మీ సీజన్ ఇప్పుడు నాకు తెలిసి మోస్ట్లీ అందరిది అయిపోద్ది. సంజనా గారు ఎక్కి ఏడ్ చేస్తూ ఉంటారు ఇంట్లో, అసలు ఏదో కోల్పోయినట్టు ఏడ్ చేస్తూ ఉంటారు, నన్ను పంపించేయండి అని చెప్పి తలుపులు బాధేస్తారు. అప్పుడు సడన్గా ఆ మమ్మీ అమ్మ వాళ్ళ బిడ్డ సంజనా గారిని ఎలా పిలుస్తారో అలాగ ఒక చిన్న స్పీకర్లో చెప్పిస్తారు. ఇంకా ఆవిడ మొత్తం ఇల్లంతా ఎత్తుకేసుకుంటారు, మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కౌగిలించేసుకొని మంచి అమ్మ అమ్మ నీ పసివాడినమ్మ అని ఒక మ్యూజిక్ వస్తుంది, అది మేము ఏడుస్తాం. సో మాకు తెలిసే స్క్రిప్ట్ మేము చూసాం ఆల్రెడీ, మీ తెలుగులోనే చూసాను నేను. సో అదే స్క్రిప్ట్ని ఎందుకు అసలు మీరు తేకపోతే మాత్రం ఇంక బండకేసి బాధ ఇచ్చింది మమ్మల్ని. అది ఆవిడ వచ్చినప్పటి నుంచి తల బాదుకునేదే ఫ్యామిలీ గురించి. మీరు ఇలాంటి ఫ్యామిలీ వీక్లో మాత్రం పొలాలు పెట్టద్దు, ఎమోషనల్గా డ్రైన్ చేయొద్దు. అది సంజనా గారిని వద్దులేండి, ఆవిడ మరీ 6 months బేబీని ఇంటి దగ్గర పెట్టి వచ్చారు. వద్దు కళ్యాణ్ లేచి వద్దు, నాకు ఇవ్వబడి నాకు డిస్ట్రాక్షన్ ఆడిటో నాకు అర్థం కాదు. మాట్లాడితే బిగ్ బాస్ ఇస్ ఎవ్రీథింగ్ టు మీ, నరనరాల్లో ఫోకస్, నా డెడికేషన్ అని చెప్పేసి మా అమ్మ నాన్నల గురించి ఏం వద్దులేండి మాకు, మరి డిస్ట్రాక్షన్ అండి. గేమ్ అయిన తర్వాత మాట్లాడుకుంటా, ప్రేమ ఉంది కానీ గేమ్ అయ్యాక మాట్లాడుకుంటా అంటాడు. మరి టూ మచ్ గేమ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ అమ్మ. కళ్యాణ్ కొంచెం చెప్పాలి, మరి లేచి అంటే ఉండొచ్చు, నేను ఏదో డిస్ట్రాక్ట్ అవుతాననే ఒక భయం ఉండొచ్చు, కానీ బ్లంట్గా నేషనల్ టీవీలో లేచి నా పేరెంట్స్ని పంపించమైనా పర్లేదండి, నేను ఐ కెన్ కోప కానీ ఓన్లీ థింగ్ ఈజ్ ఎమోషన్స్. సో మరీ అంత రాయిలా అయిపోయినా యు ఆర్ సోల్జర్. సో సోల్జర్కి ఎమోషన్స్ ఉండవని కాదు, సోల్జర్ హ్యాస్ ఎ వెరీ ఏమంటారు ఒక చాలా స్ట్రాంగ్ ఎమోషన్, దట్ ఈస్ కంట్రీ. అది సో అలాగా ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా యూ షో దట్ ఎమోషన్. ఏంటి మీ పేరెంట్స్ గురించి, మీ పేరెంట్స్ వచ్చినప్పుడు మీ పేరెంట్స్ సైడ్ ఎమోషన్ అయినా ఆలోచించాలి కదా. యాజ్ ఏ ఒక సన్ కింద మీ పేరెంట్స్ రావాలనుకుంటున్నారా, మీ పేరెంట్స్ వచ్చి నీతో కలవాలనుకుంటారు, వాళ్ళు టీవీలో వచ్చి నువ్వు ఇంత ప్రోగ్రెస్ అయినప్పుడు నీతో పాటు టీవీలో కనపడి వాళ్ళ ఎపిసోడ్ని ఎన్నిసార్లు చూసుకుంటారు. సో అది ఆలోచించట్లా. కళ్యాణ్ ఇస్ లైక్ తన సైడ్ నుంచి ఆలోచిస్తున్నాడు, తన బాండింగ్స్. ఓకే యూ సఫర్డ్, నువ్వు సఫర్ అయ్యావు కొంచెం, నేను దూరం పెట్టారు, లేకపోతే నేను కలవడానికి రాలేదు, నీ మంచి గురించి ఆలోచించారు కానీ నేను దూరం పెట్టారని ఒక బాధ నీకు ఉంది. ఓకే, కానీ నువ్వు సక్సెస్ అయ్యి ఒక టీవీకి వచ్చినప్పుడు నీ పేరెంట్స్ వచ్చి నీతో కలిసి ఆ ఎక్స్పీరియన్స్ని లేకపోతే ఆ ఫేమ్ని ఎంజాయ్ చేయాలి అని ఒక టైం వచ్చినప్పుడు యూ గివ్ దట్. అంతే తప్ప నీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మీ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచించాలి కళ్యాణ్. దట్స్ మై పాయింట్. బ్లంట్గా నాకు వద్దంటే నీ డిస్ట్రాక్షన్ అవ్వచ్చు, వాళ్ళకి ఇట్స్ ఎ లైఫ్ టైం ఏమంటారు మెమరీ. అది వాళ్ళు ప్రతిసారి టీవీలో చూసుకున్నప్పుడు నేను వెళ్ళి నా కొడుకు నన్ను అక్కడ తీసుకెళ్ళాడు, నా కొడుకు వల్ల నేను ఆ టీవీలో అందరికీ కనిపించాను, నలుగురు నా గురించి తెలుసుకున్నారంటే నా కొడుకు వాళ్ళు తెలుసుకున్నారని చెప్పి వాళ్ళకి చాలా గర్వం. ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ టు పేరెంట్స్. సో అది వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఆ విషయం మాత్రం నాకు నచ్చలే. లేచి నేను ఇచ్చేస్తానంటే సంజనా గారికి కూడా పంపిస్తారండి, పంపించకపోతే మనం బాధేద్దాం. అసలు ఫ్యామిలీ వీక్లో జనాలు ఎవరైతే ఫ్యామిలీ వీక్ వరకు వచ్చారో ఎవ్రీ వన్ డిజర్వ్స్ ఫ్యామిలీ విజిట్, నాట్ ఫర్ దెమ్. వాళ్ళు ఆడినందుకు కాదు, వాళ్ళు ఏదో పొడి చేశారు చించేశారని కాదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంత సపోర్ట్ చేయడం వల్ల, వాళ్ళు అనుకోవడం వల్ల ఈ మనుషులు ఇంత దూరం వచ్చారు లైఫ్లో. సో ఆ ఫేసెస్ని కూడా జనాలకి చూపించాలి. దే ఆల్సో డిజర్వ్స్ క్లాప్స్. అంటే ఆ పేరెంట్స్, ఆ సిస్టరో, ఆ బ్రదరో, ఆ ఫాదరో, మదరో మన టీవీలోకి మన కళ్ళ ముందుకు వచ్చి మనం తప్పట్లు, మన కేరింతలకి వాళ్ళకు కూడా అర్హత ఉంది. సో వీ షుడ్ గివ్ దట్, ఆ ప్రౌడ్ ఫీలింగ్ వాళ్ళకి దక్కాలి. ఫ్యామిలీ వీక్ ఇస్ ఫర్ దట్. వీ షుడ్ అప్రిషియేట్. వాళ్ళు మన తెర మీద కనిపించే వాళ్ళే కాదు, వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఎవరు అనేది కూడా మనకు తెలియాలి. సో అది దీంట్లో ఏళ్ళు పెట్టావు బిగ్ బాస్, గుండు పగిలిపోతుంది ముందు చెప్తున్నా, అదనమాట. అండ్ దెన్ రెండు అయిపోయినాయి. సంజనా గారు ఏడ్చారు కానీ షో మస్ట్ గో ఆన్. అదేం జరగదులేండి, అసలు అలాంటి ఏం పెట్టుకోద్దులేండి.
సంజన గారు వస్తారు, ఫ్యామిలీ ఎవరో ఒకరు వస్తారు. అండ్ సేవ్ చేసి అదే ఎలిమినేషన్ చేశారు, నిఖిల్ ఎలిమినేటెడ్. నాకు బాధ అనిపించింది ఈ వీక్. తను చాలా ఓపెన్ అయ్యి నేను చాలా బాగా ఆడాను అనే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్లో ఉండి, ఒకటి ఎలా ఉంటుంది అంటే దివ్య లాగా. దివ్య మైండ్ సెట్ ఎలా ఉంది, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ బ్యాడ్ అయిపోయాను, ఇక నా గురించి అందరూ బ్యాడ్గానే ఆలోచిస్తారండి. నాకు తనుజాకి ఫేస్ ఆఫ్ నడుస్తుంది కాబట్టి జనాలందరూ తనుజ సైడే తీసుకుంటారు, నా సైడ్ ఎవరు ఉండరు. సో నేను ఆల్మోస్ట్ ఈ గేమ్స్ కూడా సరిగ్గా ఆడలేదు, ఓడిపోయాను కూడా. సో ఖచ్చితంగా నేను వెళ్ళిపోతాను కైండ్ ఆఫ్ లో ఫేజ్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంట్లో. నిఖిల్ ఈజ్ నాట్ దట్. నిఖిల్ ఆ ఫేజ్లో లేదు. నిఖిల్ ఎలా ఉన్నాడంటే ఈ వీక్ నాది, ఈ వీక్ కుమ్మేశాను, టాస్క్లు గెలిచి కింగ్ అయ్యాను. ఓన్లీ బికాస్ సంజన గారు నన్ను మోసం చేయడం వల్లే నేను అక్కడ కెప్టెన్సీ టాస్క్ ఓడిపోయాను తప్ప, లేకపోతే వాళ్ళ ముగ్గురులో ఖచ్చితంగా నేను గెలిచేవాడిని అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ నోట్లో ఉన్న పర్సన్ ఎలిమినేట్ అయ్యాడు అనేటప్పటికి ఇట్స్ వెరీ హార్డ్ టు టేక్. కానీ నిఖిల్ ఇస్ ప్యూర్ జెంటిల్మెన్. నేను చెప్తున్నాను కదండి, అసలు నేను చూసిన కంటెస్టెంట్స్ అందరిలో ప్యూర్ జెంటిల్మెన్ అండి నిఖిల్. చాలా మంచి అతను, చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నాడు, చాలా చాలా సెన్సిబుల్గా ఉన్నాడు. అంటే ఏంటి, బయటకు వచ్చి మాట్లాడిన ప్రతి పదం అసలు సంజన గారిని మీరు అసలు ఫీల్ అవ్వద్దండి, ఇది ఒక గేమ్ అండి, పార్ట్ ఆఫ్ గేమ్ అని మాట్లాడడం, అసలు అన్నీ చాలా చాలా బాగా డీల్ చేశారు, చాలా బాగా ఆడారు గేమ్, చాలా బాగా మాట్లాడారు. ఈజ్ ఎ ట్రూ జెంటిల్మెన్. సో ఆయన వీడియో కూడా చాలా బాగా నడిచింది. ఓజస్ గంభీర పాటేశారు. ఓజస్ గంభీరస్ పాటే కానీ కొంచెం మరీ ఓవర్గా అయిపోతుంది, మన ఇమోషన్ అండి ఓజీ పాటలో అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఓజీ పాట వేసి ఎలివేషన్ ఇచ్చారు. ఇట్స్ గుడ్, బాగుంది, ఏవి బాగుంది, తను మాట్లాడిన విధానం బాగుంది, అందరినీ బాగా ఆడమని చెప్పి అందరికీ ఇచ్చిన బూస్టప్ బాగుంది. తను వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత నాగార్జున గారు ఇంకా మిగతా వాళ్ళందరూ డేంజర్లోనే ఉన్నారమ్మా, రేపు చూసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. అదనమాట. సో దిస్ ఈజ్ ద ఎపిసోడ్ అనమాట. సో దీంట్లో నేను చెప్పిన పాయింట్స్కి, నేను చెప్పిన వాటికి ఎంతవరకు ఒప్పుకుంటారు? సో ఓన్లీ నా 3 క్వశ్చన్స్ అండి. తనూజ అండ్ దివ్య వాళ్ళ సైడ్స్ ఆఫ్ స్టోరీస్ చెప్పారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. సో ఈ రెండిట్లో ఎవరు చాలా సెన్సిబుల్గా అనాలిసిస్ చేశారు, ఎవరు బ్లైండ్గా తనకు అనిపించిందే కరెక్ట్ అన్నట్టు ఆలోచిస్తున్నారు అనేది నాకు చెప్పండి. సో హూ ఈజ్ రైట్, హూ ఈజ్ రాంగ్? తనూజ రైట్ అయితే తనూజ రైట్ అని చెప్పేసి ఎందుకో చెప్పండి, దివ్య రైట్ అయితే దివ్య రైట్ ఎందుకో చెప్పండి. సో అదొక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, తనూజని ఏవేవైతే పాయింట్స్లో తప్పు అని చెప్పారో వాటిలో ఏ పాయింట్ అయినా అనవసరంగా కార్నర్ చేశారు, టార్గెట్ చేశారు అన్నట్టు ఏమైనా పాయింట్ అనిపించిందా? చిన్న పాయింట్ కానీ ఎందుకంత పెద్దగా చేసి చెప్పారు అని చెప్పేసి మీకు ఏమైనా అనిపిస్తే అది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ థర్డ్ పాయింట్, హూ విల్ బీ ద నెక్స్ట్ పర్సన్ టు గెట్ ఎలిమినేటెడ్? అది గౌరవ్ అని చెప్పేసి బయటకు వచ్చింది ఈ వారానికి అన్నట్ల నెక్స్ట్ వారం, ఎందుకంటే నెక్స్ట్ వారం లిస్ట్ ఇస్ షార్ట్, అంటే చాలా చిన్న లిస్ట్ అయిపోతుంది, చాలా టైట్ అయిపోతుంది, చాలా నెక్ టు నెక్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీక్ ఎవరు నామినేషన్లో ఉంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని మీకు అనిపిస్తుందో కమెంట్ చేయండి. సో నేను మాట్లాడిన వాటిలో నేను కూడా ఇదే అనుకున్నాను, నాకు కూడా ఇలాగే అనిపించింది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ థాట్, మీకు కూడా అదే అనిపించింది కదా, సో ఈ థాట్ని అందరికీ పంచుదాం, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేద్దాం. రేపు వీడియో చూసేసి ఎపిసోడ్ చూసేసి వచ్చేయండి. బాయ్.